వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. అందరికీ కూడా ఉగాది పండగ శుభాకాంక్షలండి. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 వివిధ పోటీ పరీక్షలకు రెడీ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ అంటే 2025 ఉగాది నాటికి మీరందరూ కూడా గవర్నమెంట్ కొలువుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మనము ఇండియన్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటిది ఒక బుక్ రిలీజ్ చేస్తున్నానండి. వివాన పబ్లికేషన్తో టైఅప్ అవుతున్నాను. ఓకే, పబ్లికేషన్ నేమ్ గుర్తుపెట్టుకోండి, వివాన పబ్లికేషన్. ఇండియన్ ఎకనామిక్స్ ఇంకొక 15 డేస్లో తెలంగాణ ఎకానమీ, డెవలప్డ్ ఎకానమీ బుక్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి అతి త్వరలో. దీనిలోనండి ఈ బుక్ యొక్క ఇంపార్టెన్సీ ఏంటండి అంటే టోటల్గా 4752 బిడ్స్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. 4752 బిడ్స్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా గతంలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా ఇవ్వటం జరిగింది. ఇలా రావటం చాలా కష్టం. ప్రతి ఒక్క చాప్టర్ వైజ్గా మొత్తము ఇండియన్ ఎకానమీని 62 చాప్టర్స్గా డివైడెడ్ చేసి అటు టీఎస్పీఎస్సి మరియు ఏపీపీఎస్సి వారికి ఇద్దరికి యూస్ఫుల్ అయ్యే విధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి రూపొందించడం జరిగినాయి. దీనిలో కొన్ని మనకు 2023లో జరిగినటువంటి ఎగ్జామ్స్, 2022లో జరిగినటువంటి ఎగ్జామ్స్, ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు గత 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు మరికొన్ని అంటే ఆర్థిక సర్వేకు సంబంధించినటువంటి మరికొన్ని క్వశ్చన్స్ యాడ్ చేస్తూ మనము 4000 క్వశ్చన్స్ రెడీ చేశాం. కాబట్టి స్టూడెంట్స్ దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుతున్నానండి. ఓకే, మీరు చూసుకోండి ఒకసారి, పన్నాల శ్రవణ్ కుమార్ అనేటువంటి పేరు కూడా ఉంటుంది. ఓకే, నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత సమాచారం అనేటువంటిది ఎకనామిక్స్కి సంబంధించినటువంటివి మరింత సమాచారం అప్ టు డేట్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, మొత్తము 62 చాప్టర్స్గా డివైడెడ్ చేయటం జరిగిందండి మన ఎకనామిక్స్ను. ఓకే, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫర్దర్ క్లాసెస్ వినాలి అనుకుంటే శ్రవణ్ లాజిక్స్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి యాప్ను. వివిధ కోర్సులు అనేటువంటివి ఉంటాయి. ఓకే, ఈరోజు మనము క్లాస్లోనండి జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను గురించి డిస్కషన్స్ చేద్దాం. జాతీయ ఆదాయము. ఓకే, మనందరికీ ఐడియా ఉంది జాతీయ ఆదాయము అంటే ఏమిటి. ఒక దేశములో ఒక సంవత్సర కాలములో వివిధ రంగాల నుండి వచ్చిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువనే జాతీయ ఆదాయము అంటారు. ఒక దేశములో ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాల నుండి వచ్చినటువంటి వివిధ రంగాలు అంటే ఏంది? వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం ద్వారా వచ్చినటువంటి వివిధ రంగాల యొక్క మొత్తము ఆదాయాన్ని జాతీయ ఆదాయము అన్నాము. ఓకే, ఇక ప్రశ్నలు చూద్దాం. స్టేట్మెంట్ 1 ఏమిచ్చానో చూద్దాము. స్టేట్మెంట్: జాతీయ ఆదాయమును తొలిసారిగా అంచనా వేసిన ఆర్థికవేత్త దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్, జాతీయ ఆదాయమును తొలిసారిగా శాస్త్రీయ పద్ధతిలో లెక్కించినటువంటి ఆర్థికవేత్త వికేఆర్వి రావ్. ఓకే, స్వతంత్రము వచ్చిన తర్వాత జాతీయ ఆదాయమును లెక్కించినది జాతీయ ఆదాయ కమిటీ. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. సరి అయిన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. ఓకే, ఇండియాలో జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా లెక్కించినటువంటి ఆర్థికవేత్త ఎవరు? దాదాబాయి నౌరోజీ. మొదటిసారిగా దాదాబాయి నౌరోజీ జాతీయ ఆదాయాన్ని లెక్కించాడు. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి బుక్ను రచించాడు. ఇతడు ఎంత అంచనా వేశాడండి స్వతంత్రము రాకముందుకు 1867-68 ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశం యొక్క మొత్తము జాతీయ ఆదాయము 340 crores తెలియజేశాడు. 340 కోట్లు అని చెప్పి
తెలియజేశాడు. నెక్స్ట్ వన్, దీని తర్వాత మనకు ఇండియాలో శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించింది విజేంద్ర కస్తూరి రంగ వరద రాజారావు అండి. విజేంద్ర కస్తూరి రంగ వరద రాజారావుకి మరి దాదాబాయి నౌరోజీ లెక్కించినటువంటి లెక్కలకి ఏంటి డిఫరెన్స్? ఇక్కడ దాదాబాయి నౌరోజీ లెక్కించాడు, కానీ ఏ రకంగా అంచనా వేసింది అనేది మాత్రం ఈ రోజు కూడా మనకు తెలియదు. డైరెక్ట్గా 340 crores అన్నాడు. ఏ పద్ధతిని అనుసరించాడు అనేటువంటిది లేదు. వికేఆర్వి రావు మాత్రం జాతీయ ఆదాయాన్ని, వికేఆర్వి రావు విజేంద్ర కస్తూరి రంగ వరద రాజారావు జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి రంగంగాను, ప్రొడక్షన్ సెక్టార్గాను, ఉత్పత్తి రంగము, ప్రొడక్షన్ సెక్టార్ మరియు ఇంకే రంగం కాండి అంటే కార్పొరేషన్ రంగం గాను, కార్పొరేషన్ సెక్టార్ గాను డివైడెడ్ చేసి జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా ఏ పద్ధతిలో? శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేసింది వికేఆర్వి రావు. ఈ రెండు ఆప్షన్స్, మొదటి ప్రశ్నలో ఉన్నటువంటి రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే. ఆ తర్వాత స్వతంత్రము వచ్చిన తర్వాత జాతీయ ఆదాయంను లెక్కించినది జాతీయ ఆదాయ కమిటీ. ఓకే, స్వతంత్రము వచ్చిన తర్వాత ఫస్ట్ 1949 ఇయర్లో జాతీయ ఆదాయ కమిటీ లెక్కించింది. ఇందులో సరి అయినటువంటి సమాధానాలు ఇవ్వండి అని ఇచ్చాడు. ఓకే, జాతీయ ఆదాయ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది, జాతీయ ఆదాయ కమిటీ లెక్కించింది. ఇందులో సరి అయినవి ఏవి? ఏ మాత్రమే సరి అయినది, బి తప్పు అని ఇచ్చాడు. సెకండ్ బిసి సరి అయినది, ఏ తప్పు అని ఇచ్చాడు, ఏబిసి తప్పు అని ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్లో ఏబిసి అనేటువంటివి సరి అయినవి అని ఇవ్వటం జరిగింది. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏబిసి అనేటువంటివి సరి అయినవి. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి పోదాం. మరొక ప్రశ్న చూద్దాం. జాతీయ ఆదాయ కమిటీలో సలహాదారు ఎవరు అని ఇచ్చాడు. సలహాదారుడు ఎవరు? సైమన్ కుంజినర్స్, డిక్సన్, జేఆర్ఎన్ స్టోన్, పిసి మహలనోబిస్. పిసి మహలనోబిస్ అండి, పిసి మహలనోబిస్ అని ఇచ్చాడు. ఓకే, జాతీయ ఆదాయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది 1949లో. ఈ జాతీయ ఆదాయ కమిటీకి అధ్యక్షుడు ఎవరండి అంటే పిసి మహలనోబిస్. ఇతర సభ్యులుగా గాడ్గిల్ అనేటువంటి పర్సన్ ఉన్నాడు, వికేఆర్వి రావు ఉన్నారు. మొత్తం 3 సభ్యులు ఉన్నారు. మరి సలహాదారుడుగా వాస్తవానికి జాతీయ ఆదాయం అనే భావనను సైమన్ కుంజినర్సే మొదటగా ప్రవేశపెట్టాడు. ఇతడు సలహాదారుడుగా ఉన్నాడు. డెర్క్సన్ అనేటువంటి పర్సన్ ఉన్నాడు. జేఆర్సి స్టోన్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తే ఏబి సరి అయినవి, సిడి సరికాదు అని ఇచ్చాడు. సెకండ్ వన్ బిడి సరి అయినవి, ఏసి సరికాదు అని ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ ఏబిసి సరి అయినవి, డి సరికాదు అని ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్ అన్నీ సరి అయినవి అని ఇచ్చాడు. ఓకే, ఏబిసి అనేటువంటిది సరి అయినది. ఇక్కడ పిసి మహలనోబిస్ జాతీయ ఆదాయ కమిటీకి సలహాదారుడు కాదండి, అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇతర సభ్యులుగా గాడ్గిల్ మరియు ఇంకెవరున్నారండి, వికేఆర్వి రావు ఇతర సభ్యులుగాను ఉండటం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినవి గుర్తించండి. భారతదేశంలో మొదటి బేస్ ఇయర్ ఆధార సంవత్సరముగా 1948-49ని గుర్తించారు. సెకండ్ ఆప్షన్, భారతదేశంలో ప్రస్తుతము ఆధార సంవత్సరము బేస్ ఇయర్ 2011-12. కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 1952లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతము జాతీయ ఆదాయంను లెక్కిస్తున్న సంస్థ జాతీయ గణాంక సంస్థ అని ఇచ్చాడు. ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయ కమిటీ వాళ్ళు బేస్ ఇయర్గా ఏ ఇయర్ని తీసుకున్నారండి అంటే 1948-49 ఇయర్స్ను బేస్ ఇయర్గా తీసుకున్నారు. ఆ తర్వాత 1960-61, 70-71, ఓకే
ఇలా వచ్చుకుంటూ వచ్చాయి. తర్వాత 2011-12 ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి బేస్ ఇయర్ ఏదండి అంటే 2011-12 అండి ఆధారిత సంవత్సరం. మనకు ఐడియా ఉంది, జాతీయ ఆదాయాన్ని 2 రకాలుగా అంచనా వేస్తున్నారు. స్థిర ధరల ప్రకారం జాతీయ ఆదాయం మరియు ప్రస్తుత ధరల ప్రకారం అని 2 రకాలుగా తీస్తారు. స్థిర ధరల ప్రకారం జాతీయ ఆదాయాన్ని లెక్కించడాన్నే వాస్తవ జాతీయ ఆదాయము అని చెప్పవచ్చు. ఓకే, అదేవిధంగా థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు, సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ను 1952 కాదండి 1951వ సంవత్సరంలో 1951లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ రాంగ్ ఆన్సర్. ఫోర్త్ చూడండి, ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నది ఎవరండి అంటే ఎన్ఎస్ఓ అని ఇచ్చాడు. కరెక్టేనండి. భారతదేశంలోనండి జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి 1951వ సంవత్సరంలో 1951 ఇయర్లో సిఎస్ఓను ఏర్పాటు చేశారు. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది. ఏం లెక్కిస్తుందండి? నేషనల్ ఇన్కమ్ను లెక్కిస్తుంది. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ఓను 1950వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సిఎస్ఓ 1951లో ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఎస్ఓను నేషనల్ సర్వే ఆఫ్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఓకే 1951వ సంవత్సరంలో సిఎస్ఓను ఏర్పాటు చేశారు. 1950వ సంవత్సరంలో ఎన్ఎస్ఎస్ఓను ఏర్పాటు చేయడం జరిగింది. సిఎస్ఓ ఏంది లెక్కిస్తుందండి అంటే భారతదేశంలో జాతీయ ఆదాయం యొక్క కాన్సెప్ట్ను లెక్కిస్తే ఎన్ఎస్ఎస్ఓ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ను అంచనా వేస్తుంది. అంచనా వేసి తన రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేస్తుందండి అంటే ప్లానింగ్ కమిషన్కి ఇస్తుంది. అక్కడి నుంచి బయటికి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది మన ఇండియాలో జరిగేటువంటి అంశం. అయితే ఈ రెండింటినీ కూడా 2019వ సంవత్సరంలో ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ సిఎస్ఓను ఈ రెండింటిని 2019 మే 23వ తేదీన ఎక్కడ విలీనం చేయటం జరిగిందండి అంటే ఎన్ఎస్ఓలో విలీనం చేయటం జరిగింది. ఎన్ఎస్ఓ మీన్స్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్లో విలీనం చేయటం జరిగింది. ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్టే. అంటే ఏబిసి సరి అయినది, డి మాత్రము ఏబి అనేటువంటిది కరెక్ట్ అండి. ఏబి అనేటువంటిది కరెక్ట్గా ఉంది. ఇందులో సి అనేటువంటిది రాంగ్గా ఉంది. అంటే చూడండి, సి తప్పుగా ఉంది, ఏబిడి అనేటువంటివి సరిగ్గా ఉన్నాయి అనేటువంటిది. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ మరొక ప్రశ్నలోకి చూద్దాము. జాతీయ ఆదాయ మదింపులో లేని పద్ధతి ఏది? జాతీయ ఆదాయ మదింపు, జాతీయ ఆదాయాన్ని క్యాలిక్యులేషన్స్ మెథడ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి చూస్తే ఉత్పత్తి మదింపు పద్ధతి, మెట్రిక్ పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, ఎగుమతి దిగుమతి మదింపు పద్ధతి, వెయ్యాల మదింపు పద్ధతి అని ఇచ్చాడు. 5 ఆప్షన్స్ ఇచ్చాడు. జాతీయ ఆదాయాన్ని ఏ రకంగా లెక్కిస్తున్నామండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా లెక్కిస్తున్నాము, ఒక పద్ధతి ఉంది. ఆదాయ మదింపు పద్ధతి ఒకటి ఉంది. వెయ్యాల మదింపు పద్ధతి అనేటువంటిది ఉంది. బీడీ అనేటువంటిది లేదు. సరి అయిన మదింపులో లేని పద్ధతి ఏది అని ఇచ్చాడు. ఓకేనండి, బిడి అనేటువంటిది లేదు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి పోదాం. C+I+G X-M-IT ప్లస్ సబ్సిడీలు అండి. ఇక్కడ సబ్సిడీలు ఐటీ అనేటువంటి సమీకరణము దేనిని సూచిస్తుంది అని ఇచ్చాడు. ఓకే, మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి, మార్కెట్ ధరల దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయ ఉత్పత్తి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి అని ఇవ్వటం జరిగింది. C+I+G X-M-IT ప్లస్ సబ్సిడీలు అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి.
ఇది మనకు ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటిది. అంటే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయమే ఇవ్వటం జరిగిందండి. ఇక్కడ ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయ ఉత్పత్తిని ఇలా సూచించడం జరుగుతుంది. నెక్స్ట్, వ్యయార్థ ఆదాయము దేనికి సమానం? వ్యయార్థ ఆదాయము దేనికి సమానం? డిస్పోజబుల్ ఇన్కమ్ అనేటువంటిది దేనికి సమానంగా ఉంది అని ఇచ్చాడు. సృష్టి ఆదాయము ప్రత్యక్ష పన్నులు, సృష్టి ఆదాయము పరోక్షపు పన్నులు, డిస్పోజల్ ఇన్కమ్ బీమా చెల్లింపులు, మన పర్సనల్ ఇన్కమ్ బదిలీ చెల్లింపులు అని ఇచ్చాడు. ఓకే, ఒకసారి చూస్తే మనకు గన్ షాట్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. మనకు డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటండి అంటే పర్సనల్ ఇన్కమ్ నుండి ప్రత్యక్ష పన్నులు లేదా మనకు ఏమంటారండి వ్యక్తిగత ఆదాయపు పన్నును తీసివేయగా వచ్చేది ఏమంటారండి అంటే వ్యయార్థ ఆదాయముగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, 2022-23 ఆర్థిక సంవత్సరాలలో భారతదేశంలో ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం ఎంత అని ఇవ్వటం జరిగింది. ఇది కొంత కష్టం, నెంబరింగ్ కాబట్టి చాలా కష్టం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏ ధరల ప్రకారం అడిగాడండి అంటే ప్రస్తుత ధరలు అనేటువంటిది ఇచ్చాడు. ప్రస్తుత ధరల ప్రకారం అయితే 1,72,000 రూపాయలు ఉందండి. అదే స్థిర ధరల ప్రకారం ఇండియాలో అయితే 98,000 పైగా కలదు. అదే తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో తలసరి ఆదాయం ఎంత ఉందండి అంటే 3,12,000కు పైగా కలదండి. ఓకే, అదే స్థిర ధరల ప్రకారం అయితే 1,69,000కు పైగా కలదు తెలంగాణ రాష్ట్రంలో. ఓకేనండి, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దామండి. దీనిలో క్రింది వాటిలో సరి అయిన ప్రవచనము అయినది ఏది అని రాసుకోండి. సరి అయిన ప్రవచనము గుర్తించండి. సరి అయిన ప్రవచనము గుర్తించండి అని ఇచ్చాడు. రాష్ట్ర ఆదాయాన్ని లెక్కించేటువంటి సంస్థ DES, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్. జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుండి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే తలసరి ఆదాయము అనేటువంటిది వస్తుందని ఇచ్చాడు. నెక్స్ట్, ప్రదేశము దృష్ట్యా జాతీయ ఆదాయం అనగా స్థూల దేశీయ ఉత్పత్తి. నెక్స్ట్, పౌరుడి దృష్ట్యా జాతీయ ఆదాయము అనగా స్థూల జాతీయోత్పత్తి అండి అని ఇచ్చాడు ఆప్షన్స్. వాస్తవానికి ఇందులో ఒక డెఫినేషన్ తప్పుగా ఉంది, అందరికీ ఐడియా ఉండొచ్చు. తలసరి ఆదాయము అంటే ఏమిటండి? మొత్తము దేశ జనాభా నుండి మొత్తము జాతీయ ఆదాయం నుండి దేశ జనాభాను భాగించగా వచ్చేదే ఏమంటారండి అంటే తలసరి ఆదాయము. ఇందులో తలసరి ఆదాయము అనేటువంటిది సరిగ్గా లేదు. మిగిలినవన్నీ కూడా ACD అనేటువంటివి సరి అయినదే. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, జాతీయ ఆదాయాన్ని ప్రస్తుతానికి లెక్కిస్తున్నది NSO, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు. ఓకే, అయితే రాష్ట్ర ఆదాయాన్ని లెక్కిస్తున్నది ఎవరండి అంటే DES, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్. ఏ ఇయర్లో ఏర్పడిందండి అంటే 1971లో ఏర్పాటు చేయటం జరిగింది. ఓకే, నెక్స్ట్, ప్రదేశము దృష్ట్యా జాతీయ ఆదాయం అనగా స్థూల దేశీయ ఉత్పత్తి. GDP దేనికి ప్రాధాన్యత ఇస్తుందండి అంటే ప్రదేశానికి ప్రాధాన్యత ఇస్తుంది. విదేశీ పౌరుడైన భారతదేశ భూభాగంలో అతను సంపాదించినటువంటి అమౌంట్ను కూడా GDP కిందనే లెక్కిస్తాడు. భారతీయ పౌరుడు విదేశాలకు పోయి సంపాదించినా కానీ దాన్ని GNP కింద లెక్కేయటం జరుగుతుంది. కాబట్టి ABC ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, స్టూడెంట్స్ అందరికి కూడా వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్లాస్ ఇక్కడితో ముగిస్తున్నానండి. మరికొంత
సమాచారం మరొక వీడియోలో డిస్కషన్స్ చేద్దాం.